Hi students, welcome to ABN and PRR College of Science Kovur online classes. Myself Prasad, lecturer in computer science, and this is for 6th semester 3rd BSc computer science students web technologies paper. Okay, the last session just we have completed about the formatting tags. Right, so formatting tags ni two parts కింద డివిజన్ చేసుకున్నాము. I mean 2 classes లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, చెప్పుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ క్లాస్ లో ఫార్మాటింగ్ ట్యాగ్స్ సంబంధించి కాన్సెప్ట్ ని కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఈ రోజు కాన్సెప్ట్ లో మనము HTML లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ లిస్ట్ కాన్సెప్ట్ అండి. ఓకే, సో లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ ఏ విధంగా డిస్ప్లే చేస్తాము, అంటే వాటిలో ఉండే టైప్స్ ఏంటి, సో వాటి గురించి మనము ఈరోజు క్లాస్లో చెప్పుకుంటాం అనమాట అండి. ఓకే ఓకే, అండ్ ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేమ్లీ ABN and PRR College ఆన్లైన్ క్లాసెస్ కోవూర్. దాంట్లో మనకి వెబ్ టెక్నాలజీస్ థర్డ్ బిఎస్సి అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో మన వెబ్ టెక్నాలజీస్ కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ కాన్సెప్ట్స్ ని వినేటప్పుడు రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే అంటున్నామో వాటిని నోట్ చేసుకోండి. అండ్ ప్రతి కాన్సెప్ట్ కి కూడా ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము కదా, సో ప్రతి ఎగ్జాంపుల్ ని కూడా నోట్బుక్ లో నోట్ చేసుకోండి. ఓకే ఓకే, కమింగ్ టు ది టుడేస్ కాన్సెప్ట్ దట్ ఈస్ HTML లిస్ట్. అండ్ ఓకే, వన్స్ అగైన్ మనము లాస్ట్ క్లాస్ లో ఫార్మాటింగ్ ట్యాగ్స్ అవునా, సబ్ స్క్రిప్ట్ అని, సూపర్ స్క్రిప్ట్, బిగ్ టెక్స్ట్, స్మాల్ టెక్స్ట్, ఓకే, మోనోస్పేస్డ్ ఫార్మాట్, పారాగ్రాఫ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము లాస్ట్ క్లాస్ లో చెప్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లిస్ట్ కాన్సెప్ట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా డిస్కస్ చేసుకుంటే లిస్ట్ HTML లో ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ ని 5 మార్క్స్ కి చాలా సార్లు అడగడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా లిస్ట్ అనే కాన్సెప్ట్ ని చాలా సార్లు అడగడం మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఫస్ట్ పార్ట్ నుంచి ఫార్మాటింగ్ ట్యాగ్స్ మన సిలబస్ లో ఫస్ట్ పార్ట్, HTML లో ఫస్ట్ పార్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ లిస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే ఓకే, మరి లిస్ట్ అంటే ఏంటి, ఎందుకని ఈ కాన్సెప్ట్ ని మనకి HTML లో వచ్చిందని చూస్తే గనక, ఇప్పటి వరకు మనము ఒక డేటాని వెబ్ పేజ్ లో డిజైన్ చేయాలి అంటే, లేదా సమ్ కంటెంట్ ని డిజైన్ చేయడానికి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేది నేర్చుకున్నాము. సో ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉపయోగించుకుని మనకి నచ్చిన స్టైల్స్ లో డేటాని, ఒక ప్లెయిన్ డేటాని మనము స్క్రీన్ మీద డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఒక బోల్డ్ టెక్స్ట్ కావాలన్నా, ఒక అండర్లైన్డ్ టెక్స్ట్ కావాలన్నా, ఒక స్ట్రైక్డ్ ఫార్మాట్ టెక్స్ట్ కావాలన్నా మనం ఏం చేయొచ్చు అంటే ఒక పారాగ్రాఫ్ ఫార్మాట్ కావచ్చు, అంటే ఒక బల్క్ ఆఫ్ అమౌంట్ డేటాని మనము స్క్రీన్ మీద డిస్ప్లే చేసేయచ్చండి. ఓకే, బట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ దేర్ వి నీడ్ టు display the data with another format, just like by using numbers, just like 1 2 3 4, or by using some Roman numbers, Roman number 1, Roman number 2, Roman number 3, or we can observe that like A B C అవునా, అంటే ఒక ఐటమ్ ఉంది, దాన్ని నెంబర్ 1 2 నెక్స్ట్ అనదర్ ఐటమ్ వస్తుంది, 3 నెక్స్ట్ ఐటమ్ వస్తుంది అవునా. అలానే కొన్ని సింబల్స్ యూజ్ చేసి కూడా మనము డిస్ప్లే చేస్తూ ఉంటాము అవునా. సింబల్స్ యూజ్ చేస్తాం అనమాట, అంటే సర్కిల్ సింబల్ అని, డాట్ సింబల్ అని, ఓకే, వాటిని బుల్లెట్ సింబల్స్ అంటూ ఉంటాము. అంటే డేటాని ప్లెయిన్ డేటా కాకుండా ఇలాగా ఒక నెంబర్స్ యూజ్ చేసి కానీ, లేదా సమ్ బుల్లెట్స్ అంటే జస్ట్ సింబల్స్ యూజ్ చేసి కానీ డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి, దాన్ని మనము లిస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ఫ్రూట్స్ లిస్ట్, ఒక ఫ్రూట్స్ లిస్ట్ అనేది మనం అక్కడ డిస్ప్లే చేయాలి వెబ్ పేజ్ మీద. యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్, ఓకే, అండ్ కివి,
ఇలా జస్ట్ లైక్ మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటున్నాయి, వాటిని 1 2 3 4 ఇలా మనం డిస్ప్లే చేయవలసి వస్తుంది అనమాట. సో అలా డేటాని డిస్ప్లే చేయడానికి మనకి HTML లో సపోర్ట్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే లిస్ట్ అనే కాన్సెప్ట్ ద్వారా మనము డేటాని డిస్ప్లే చేయొచ్చు అనమాట అండి. ఓకే, మరి ఈ లిస్ట్ కాన్సెప్ట్ లో ఎన్ని రకాల లిస్ట్ అనేవి ఉన్నాయి? ఓకే, మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయండి. HTML లో 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అనేది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్. 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. సో ఈ 3 టైప్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అనమాట అండి మనకి కాన్సెప్ట్ అనేది. ఓకే ఓకే, దాని నేమ్ లోనే ఉంది ఫస్ట్ వన్, ఆర్డర్డ్ లిస్ట్. అంటే మనము డిస్ప్లే చేసే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఒక ఆర్డర్ ప్రకారము డిస్ప్లే అవ్వాలంటండి. అంటే 1 2 3 ఓకే, లేదా రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 అని, లేకపోతే ఏ బి సి ఇలా మనకి ఒక ఆర్డర్ ప్రకారం డిస్ప్లే అవుతున్నాయి అనుకోండి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, వాటిని ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ ఏంటంటున్నాము, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, సో వెరీ సింపుల్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటంటే ఈ నెంబర్స్ కాకుండా బుల్లెట్ సింబల్స్ ని యూజ్ చేసుకుని, అంటే సర్కిల్ కానీ స్క్వేర్ సింబల్ కానీ ఓకే, లేదా సమ్ డాట్ సింబల్ ఓకే, ఇలాంటి సింబల్స్ ని యూజ్ చేసుకుని డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని, అటువంటి లిస్ట్ ని అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి కాల్ చేస్తాం అనమాట. అండ్ థర్డ్ వన్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ ది అబౌవ్. అంటే పై 2 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటే థర్డ్ వన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అదేంటంటే డెఫినేషన్ లిస్ట్ అండి. అంటే మనము డెఫినేషన్స్ రాస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ HTML అంటే అంటాము హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే HTML అనేది ఒక హెడింగ్ పెడుతూ ఉంటాము, నెక్స్ట్ లైన్ లో కొంచెం స్పేస్ వదిలిపెట్టేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అవునా, డెఫినేషన్స్ రాస్తూ ఉంటాం చూసారండి. ఆ డెఫినేషన్ ప్రకారము డేటాని డిస్ప్లే చేయాలి అంటే దాన్ని డెఫినేషన్ లిస్ట్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ అనమాట అండి. 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అనమాట. లిస్ట్ లో 3 రకాలు ఉంటాయి. ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి, డెఫినేషన్ లిస్ట్ ఒకటి అండి. ఓకే, సో లెట్ us discuss one by one. కమింగ్ టు ది ఫస్ట్ వన్, ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, మనము డిస్ప్లే చేసే ఐటమ్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ ప్రకారము ఉంటాయి అనమాట అండి. ఆటోమేటిక్ గా బ్రౌజర్ ఇస్తుంది అనమాట 1 1 2 3 ABC అలా అని చెప్పేసి. అలా డిస్ప్లే చేసుకున్న లిస్ట్ ని ఆర్డర్డ్ లిస్ట్ అంటాము. ఆర్డర్డ్ లిస్ట్ లో టైప్స్ ఏంటి మనకు సపోర్ట్ చేసేవి అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే 1 2 3 4 5 అలా ఇస్తుందంటే ఆర్డర్, అదొక టైప్ ఉంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఏ బి సి డి ఈ అలా స్మాల్ ఏ బి స్మాల్ బి స్మాల్ సి ఇలా ఇస్తూ వెళ్తుంది అనమాట, అదొక టైప్ మనకి ఆర్డర్ ఉంటుంది. అలాగే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఓకే, ఇలా ఇదొక ఆర్డర్ వస్తుంది. అలాగే స్మాల్ రోమన్ నెంబర్స్ అనమాట అండి, రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 అలా ఉంటుంది. లేదా క్యాపిటల్ రోమన్ నెంబర్స్ అనమాట అండి, రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 4 ఇలా మనకి ఆర్డర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట అండి. ఓకేనా, సో మనకున్న టైప్స్ ఇవన్నీ. అంటే ఆర్డర్ లిస్ట్ లో ఏ ఆర్డర్ ని, ఏ టైప్ ఆఫ్ ఆర్డర్ ని మనం ఫాలో అవ్వాలి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఆ టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఏమున్నాయి, 1 2 3 ABC అండ్ రోమన్ నెంబర్స్ ఉన్నాయి అనమాట అండి. ఓకే ఓకే, నెక్స్ట్ అసలు మనము ఈ ఆర్డర్ లిస్ట్ ని డిస్ప్లే చేయాలి అంటే కనుక ట్యాగ్స్ ఉపయోగించాలి. సో ఆర్డర్ లిస్ట్ కి ట్యాగ్ ఏముంది అంటే సింప్లీ OL అనే ట్యాగ్ ఉంటుందండి. ఓకేనా, ట్యాగ్ నేమ్ ఏంటి, OL. ట్యాగ్ నేమ్ వచ్చేసి ఏంటంటున్నామండి, OL అంటే ఏంటి, ఆర్డర్డ్ లిస్ట్. సో మన ఆర్డర్ లిస్ట్ ని ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నాము. సో OL అనే ట్యాగ్ ఉపయోగించుకుని మనము ఆర్డర్ లిస్ట్ ని ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆర్డర్ లిస్ట్ చెప్తున్నాము, నెక్స్ట్ ఏంటి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటో చెప్పాలి. అంటే యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్, మ్యాంగో, కివి ఓకే, ఇవి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అవుతాయండి. అవునా, ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని ఆర్డర్ లిస్ట్ లో డిస్ప్లే చేయాలి. సో ఫస్ట్ మనము OL అనే ట్యాగ్ ని ఉపయోగించుకోవాలి ఆర్డర్ లిస్ట్ కాబట్టి. నెక్స్ట్ ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి చూసారా, యాపిల్, గ్రేప్స్, మ్యాంగో, కివీస్ ఓకే, వాటిని ఏం చేయాలంటే మనము LI లిస్ట్ ఐటమ్ అనమాట అండి. ఏంటి, LI
లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి, ఆ లిస్ట్ ఐటమ్ ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవాలి. ఓకే, సో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏ ట్యాగ్ ద్వారా మనం రిప్రజెంట్ చేసుకుంటాము, LI అనే ట్యాగ్ ద్వారా మనము రిప్రజెంట్ చేసుకుంటాము. ఫస్ట్ LI ఇక్కడ ఐటమ్ ఏంటో ప్లేస్ చేయాలి, తర్వాత LI ట్యాగ్ ని క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్, నెక్స్ట్ ఐటమ్ ఏంటి, LI అనే ట్యాగ్ ఉపయోగించుకుంటాము అండ్ ఐటమ్ నేమ్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేస్తాము, దాన్ని క్లోజ్ చేసుకుంటాము. అలా ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని సార్లు మనం LI ట్యాగ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నమాట. ఓకే, మొత్తం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏం చేయాలి, ఆర్డర్ లిస్ట్ ని క్లోజ్ చేసుకోవాలి. అంటే ఆర్డర్ లిస్ట్ లో డేటాని డిస్ప్లే చేస్తున్నాము, ఆ డేటా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటనేది LI ద్వారా చెప్తున్నాం అనమాట అండి. ఓకే, ఇక్కడతో మనకి ఆర్డర్ లిస్ట్, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తెలిసినాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ ఆర్డర్ లిస్ట్ టైప్ ఏంటి, అంటే 1 2 3 కావాలా, లేకపోతే ABC ఫార్మాట్ లో కావాలా, రోమన్ నెంబర్స్ ఫార్మాట్ లో కావాలా, మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఆర్డర్ లిస్ట్ బాగానే ఉంది, ఆ లిస్ట్ ఏ టైపు అనేది చెప్పడానికి మనకి ఆర్డర్ లిస్ట్ కి ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. ఏంటది, టైప్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ టైప్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామనుకోండి, కానీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇక్కడ 1 అని చెప్పేసి, టైప్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా ఎలా వస్తాయి, 1 2 3 ఇలా ఫాలో అవుతుందండి. ఓకేనా, ఇక్కడ 1 కాకుండా స్మాల్ ఏ ఇచ్చామనుకోండి, ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా ఎలా వస్తాయి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి అలా వస్తూ ఉంటాయి. ఓకే, అలా కాకుండా క్యాపిటల్ ఏ ఇచ్చామనుకోండి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎలా వస్తాయి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి అలా వస్తూ ఉంటాయి. అలా కాకుండా స్మాల్ ఐ ఇచ్చామనుకోండి, ఓకేనా, రోమన్ నెంబర్ స్మాల్ ఐ ఇచ్చామనుకోండి, మనకి ఎలా వస్తుంది, రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 అలా వస్తూ ఉంటాయి అనమాట అండి. ఓకేనా, సో ఏంటంటే అదే క్యాపిటల్ లెటర్స్ కావాలనుకోండి, క్యాపిటల్ ఐ అని చెప్పేసి మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి. ఓకే, సో అంటే మనకి ఆర్డర్ లిస్ట్ అనేది ఏ టైప్ లో కావాలో మనం అక్కడ స్పెసిఫై చేసుకోవాలి. ఓకేనా, మనం స్పెసిఫై చేసుకుంటే మనం స్పెసిఫై చేసిన ఆర్డర్ ప్రకారము మనకి ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ఆర్డర్డ్ లిస్ట్ అనమాట అండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనము కోడింగ్ దగ్గరికి వెళ్తే కనుక, ఓకే ఓకే సో స్క్రీన్ మీద మనకి ఒక కోడింగ్ ఒకటి కనిపిస్తుంది, రైట్. చూడండి, HTML హెడ్ ట్యాగ్. నెక్స్ట్ మనకి ఈ హెడ్ ట్యాగ్ లోపల టైటిల్ ట్యాగ్ ని ఉపయోగించుకుంటున్నాము. ఏంటి, అబౌట్ లిస్ట్ అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చాము, తర్వాత హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకి ఇక్కడ బాడీ ట్యాగ్ ని అప్లై చేస్తున్నామండి. అవునా, బాడీ ట్యాగ్ కి బీజీ కలర్ ఏమని ఇస్తున్నాము, గోస్ట్ వైట్ అని చెప్పేసి ఇస్తున్నామండి. దట్ ఇస్ వన్ ఆఫ్ ది కలర్ అనమాట. అండ్ టెక్స్ట్ వచ్చేసి డార్క్ రెడ్ అని చెప్పేసి ఇస్తున్నామండి. ఓకే, అంటే మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి డార్క్ రెడ్ లో డిస్ప్లే అవుతాయి అండ్ గోస్ట్ వైట్ అనేది బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యు అనే ట్యాగ్ ఉపయోగిస్తున్నానండి, దేనికి, అండర్లైన్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ H3 కూడా యూజ్ చేశాను ఇక్కడ. అంటే ఏంటి, H3 ఫార్మాట్ లో ఒక హెడ్డింగ్స్ వస్తుంది. ఏంటి హెడ్డింగ్, ఫ్రూట్స్ అనేది ఒక హెడ్డింగ్ వస్తుంది అనమాట. H3 లెవెల్ అంటే ఒక సైజ్ ఆఫ్ హెడ్డింగ్ ఉంటుంది కదా, ఆ హెడ్డింగ్ కి అండర్లైన్ కూడా వస్తుంది అండ్ ఫ్రూట్స్ అని చెప్పేసి మనకి ఒక డిస్ప్లే అనేది కనిపిస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ ను ఉపయోగించుకుంటున్నాము. ఏంటి, OL అండ్ టైప్ ఈక్వల్ టు ఇక్కడ మనము 1 అని ఇస్తున్నానండి. ఓకే, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్ యాపిల్, సెకండ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్ ఆరెంజ్, గ్రేప్స్, మ్యాంగో అండ్ OL. ఓకే, సో మనకి నెక్స్ట్ ఏం చేయాలి, OL ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసుకున్నాం కాబట్టి బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేసుకోవాలి, రైట్. ఆఫ్టర్ దట్ హ్యావ్ టు క్లోజ్ ది HTML. ఓకే, సో ఈ డాక్యుమెంట్ ని మీరు సేవ్ చేయండి. ఓకే, సో లోకల్ డ్రైవ్ లో ఎక్కడైనా సేవ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ కాబట్టి ఐఎమ్ ప్రెసింగ్ Ctrl+S. ఓకే, డాక్యుమెంట్ ని Ctrl+S ద్వారా మనము సేవ్ చేసుకున్నాను అండ్ గో ఫర్ ది అవుట్పుట్. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఫ్రూట్స్ అని చెప్పేసి హెడ్డింగ్ వచ్చిందండి. అవునా, అండర్లైన్ కూడా వచ్చింది. సో డార్క్ రెడ్ లో మనకి టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, ఇక్కడ చూడండి మనకి యాపిల్,
ఆరెంజ్, గ్రేప్స్, మ్యాంగో ఏవైతే మనం ఇక్కడ కోడింగ్ లో ప్లేస్ చేసుకున్నామో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, మనం అక్కడ 1 2 3 4 అనేది ఇవ్వడం లేదండి. బట్ అవుట్పుట్ లో చూడండి మనకి ఎలా వస్తుంది, 1 యాపిల్, 2 ఆరెంజ్, 3 గ్రేప్స్, 4 మ్యాంగో అని చెప్పేసి వస్తుందండి. రైట్. ఒకసారి కోడింగ్ లో మళ్ళీ మనము ఒక చిన్న చేంజ్ అనేది చేద్దాం. ఇక్కడ ఏ అని ఇద్దామండి. అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇప్పుడు మనకి ఎలా వస్తాయి, ఆల్ఫాబెట్స్ తో రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారా, ఏ బి సి డి ఈ విధంగా ఫామ్ అవుతుందండి. అలాగే రోమన్ నెంబర్స్ ఇచ్చామనుకోండి కోడింగ్ లో. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ ఐ అని చెప్పేసి ఇస్తున్నాం అనమాట. ఓకే. అండ్ కంట్రోల్ ఎస్ అండ్ అవుట్పుట్, రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారా, రోమన్ నెంబర్ 1 యాపిల్, 2 ఆరెంజ్, 3 గ్రేప్స్, 4 మ్యాంగో. అవునా. ఇలా మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి అనమాట అండి. దట్ ఈస్ అబౌట్ ఆర్డర్డ్ లిస్ట్. ఓకే. కమింగ్ టు ది సెకండ్ వన్, అన్ఆర్డర్ లిస్ట్ అండి. ఓకే. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏమని చెప్పుకున్నాము, సమ్ బుల్లెట్ సింబల్స్ ని ఉపయోగించుకుని మనము లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని డిస్ప్లే చేయడం అనమాట. ఓకే. మరి ఇక్కడ మనం సపోర్ట్ చేసే అన్ఆర్డర్ లిస్ట్ ఏంటి, ఇక్కడ సపోర్ట్ చేసే అన్ఆర్డర్ లిస్ట్ ఏంటంటే డిస్క్ సింబల్ ఒకటి, అంటే డాట్ వస్తుంది అనమాట అండి, సర్కిల్ సింబల్ ఒకటి, ఓకే, అండ్ స్క్వేర్ సింబల్ ఒకటి. సో ఈ 3 సింబల్స్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే అన్ఆర్డర్ లిస్ట్ ని డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే. మరి అన్ఆర్డర్ లిస్ట్ కి ట్యాగ్ ఏంటి, ఆర్డర్ లిస్ట్ అంటే ఓఎల్ అని చెప్పుకున్నాము, అన్ఆర్డర్ లిస్ట్ అయితే ఏంటి యుఎల్. ఓకేనండి, యుఎల్ అన్ఆర్డర్ లిస్ట్. నెక్స్ట్ ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఏ టైపో చెప్పాలి, అంటే స్క్వేర్ ప్రకారం డిస్ప్లే చేయాలనుకుంటున్నావా, సర్కిల్ డిస్ప్లే చేయాలనుకుంటున్నావా, లేకపోతే సమ్ డిస్క్ సింబల్ ద్వారా డిస్ప్లే చేయాలనుకుంటున్నామా, సేమ్ అనమాట అండి. టైప్ అనే అట్రిబ్యూట్ ని ఉపయోగించుకుని మనం డిస్ప్లే చేసుకోవాలి. ఓకేనా. ఆర్డర్ లిస్ట్ లో ఎలా అయితే టైప్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించుకున్నామో అన్ఆర్డర్ లిస్ట్ లో కూడా టైప్ అనే అట్రిబ్యూట్ ని ఉపయోగించుకుని మనం ఏ టైప్ అనేది మనం కూడా డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కామన్ అండి, ఎల్ఐ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. ఎల్ఐ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఐటమ్స్ ఏంటి అన్ని ప్లేస్ చేసుకుంటాము. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏం చేస్తాము, యుఎల్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకుంటాం అనమాట. రైట్. ఆర్డర్ లిస్ట్ ఒకటి క్లియర్ గా తెలిస్తే అన్ఆర్డర్ లిస్ట్ వెరీ సింపుల్ అనమాట. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓఎల్ యుఎల్ ప్లేస్ చేసుకుంటాము. అట్రిబ్యూట్ కామన్, అక్కడ టైప్ అని ఉపయోగించుకుంటాము, ఇక్కడ టైప్ అని ఉపయోగించుకుంటాము. బట్ ఆర్డర్ లిస్ట్ లో ఆర్డర్ లిస్ట్ టైప్ అనేది స్పెసిఫై చేసుకుంటాము, అన్ఆర్డర్ లిస్ట్ లో అన్ఆర్డర్ లిస్ట్ టైప్ ని స్పెసిఫై చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా. సో రిమైనింగ్ అంతా కూడా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని డిస్ప్లే చేయడానికి ఎల్ఐ ట్యాగ్ ఇవన్నీ కూడా మనకి కామన్ అనమాట అండి. ఓకే. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనము కోడింగ్ దగ్గరికి వెళ్ళి అన్ఆర్డర్ లిస్ట్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకుందామండి. ఓకే. అండ్ గో ఫర్ ది కోడింగ్. ఓకే. ఓకే. ఆర్డర్ లిస్ట్ తర్వాత అన్ఆర్డర్ లిస్ట్ ప్రోగ్రామ్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామండి. ఓకే. సో ఇక్కడతో మనకి ఇందాక లాస్ట్ ప్రోగ్రామ్ ఓఎల్ ఆర్డర్ లిస్ట్ వరకు అయిపోయింది. తర్వాత ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ ని ఉపయోగించుకుంటున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, హారిజాంటల్ రూల్ ని ఉపయోగించుకుంటున్నామండి. హెచ్ఆర్ ట్యాగ్ ఉపయోగిస్తున్నాను. సైజ్ అంటే హైట్ అనేది డిస్ప్లే చేశాను. అలైన్ లెఫ్ట్ అలైన్మెంట్ చేసుకున్నాము. విడ్త్ వచ్చేసి 80% ఆఫ్ లైన్ డిస్ప్లే చేసుకున్నాము. దానికి కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చుకున్నామండి. ఆల్రెడీ హెచ్ఆర్ ట్యాగ్ గురించి ముందు క్లాస్ లో మనము డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ చూడండి, బిఆర్ ట్యాగ్ ఉపయోగించుకున్నాము. ఓకే. సో అక్కడతో కంప్లీట్ అయింది కదా. ఓకే. యు అనే ట్యాగ్ H3, యు ట్యాగ్ H3 ట్యాగ్ ఉపయోగించుకున్నాము. ఈసారి డేటా ఏమని రాస్తున్నాను, ఫ్లవర్స్ అని రాస్తున్నామండి. అంటే ఫ్రూట్స్ అని చెప్పేసి ఎలా అయితే మనకి డిస్ప్లే అయింది, ఇక్కడ ఈసారి ఫ్లవర్స్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ కి ట్యాగ్ ఏంటి, యుఎల్. సో ఇక్కడ మనం ఏం చేసాము, యుఎల్ అనే ట్యాగ్ ని రాసామన్నమాట. నెక్స్ట్ టైప్ ఈక్వల్ టు సర్కిల్ అని ఇచ్చామండి. ఓకే. సో సర్కిల్ టైప్ లో మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి ఇక్కడ, ఎల్ఐ జాస్మిన్, ఎల్ఐ రోజ్ అండ్ లిల్లీ 3 ఫ్లవర్స్ ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాము. తర్వాత యుఎల్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నామండి. జస్ట్ లైక్ ఓఎల్ ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసుకున్నామో యుఎల్ కూడా మనము ఇంప్లిమెంట్ చేసుకున్నాము. రైట్. ఓకే. లెట్ us సేవ్ దిస్ వన్, కంట్రోల్ ఎస్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. అవుట్పుట్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి కొత్తగా ఫ్లవర్స్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. Just wait, I will show the output. Okay, here is the output. చూసారా,
ఫ్లవర్స్. ఈసారి చూడండి ఇక్కడ మనకి ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. బుల్లెట్ సింబల్స్ ఉపయోగించుకున్నాం, సర్కిల్ ఉపయోగించాం కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందండి, సర్కిల్ అని వచ్చింది అనమాట. అదే డిస్క్ అని ఉపయోగించాం అనుకోండి మన కోడింగ్ లో, ఓకేనా. సో కోడింగ్ లో ఇక్కడ యుఎల్ టైప్ ఈక్వల్ టు డిస్క్, సేవ్ ది డాక్యుమెంట్, అవుట్పుట్, రీఫ్రెష్. చూసారా ఇక్కడ సింబల్ అనేది మారుతుంది. అది ఇక్కడ స్క్వేర్ అని రాసాం అనుకోండి, ఇక్కడ సింబల్ ఏమైనా వస్తుంది, స్క్వేర్ సింబల్ వస్తుంది అనమాట. ఒక హారిజాంటల్ రూల్ హెచ్ఆర్ ట్యాగ్ ఉపయోగించాం కదా, ఇక్కడ ఏమైంది మనకి ఒక హారిజాంటల్ లైన్ ఒకటి డిస్ప్లే అయ్యింది అనమాట అండి, ఓకేనా. సో హియర్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద ఆర్డర్డ్ లిస్ట్, ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ ద అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఇలా మనకి టూ టైప్స్ ఆఫ్ లిస్ట్ కూడా మనము డిస్ప్లే చేసాం అనమాట అండి, ఓకే. అండ్ గుడ్, కమింగ్ టు ది లాస్ట్ వన్, దట్ ఈస్ డెఫినేషన్ లిస్ట్ అండి. ఓకే, డెఫినేషన్ లిస్ట్ అంటే మనము డెఫినేషన్స్ డిస్ప్లే చేయడం అనమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, HTML, దిస్ ఈజ్ అన్ డెఫినేషన్ టర్మ్, ఓకే, డెఫినేషన్ టర్మ్ అనమాట. అండ్ ఈ డెఫినేషన్ టర్మ్ కి డెఫినేషన్ ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అవునా. సో ఈ విధంగా డిస్ప్లే చేయాలండి డేటాని. డాగ్, ఏ హ్యూమన్స్ బెస్ట్ ఫ్రెండ్, ఒక డెఫినేషన్ అనమాట, డెఫినేషన్ టర్మ్ అండ్ డేటా డిస్క్రిప్షన్ లేదా డెఫినేషన్ డిస్క్రిప్షన్, ఓకేనండి. సో ఈ రెండు కూడా అంటే ఇలా ప్లేస్ చేయడానికి మనం ఏమంటామంటే డెఫినేషన్ లిస్ట్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట. ఈ డెఫినేషన్ లిస్ట్ లో మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఒకటి హెడ్డింగ్ ఒకటి ఇస్తున్నాము, డెఫినేషన్ టర్మ్ ఇస్తున్నాము, రెండోది డెఫినేషన్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాము. డెఫినేషన్ టర్మ్ ఇవ్వడానికి డిటి అనే ట్యాగ్ ను ఉపయోగించుకుంటాము, ఓకే. డెఫినేషన్ టర్మ్ కాబట్టి ట్యాగ్ నేమ్ ఏంటి, డిటి. అండ్ డిస్క్రిప్షన్, డేటా డిస్క్రిప్షన్ లేదా డెఫినేషన్ డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి దీనికి డి అనే ట్యాగ్ ను ఉపయోగించుకుంటామండి, ఓకే. డెఫినేషన్ లిస్ట్ అనేది లిటిల్ బిట్ డిఫరెంట్ అనమాట. ఏదైనా ఒక డెఫినేషన్ ప్లేస్ చేయడానికి ఉపయోగించుకుంటాము. డెఫినేషన్ టర్మ్ ని ప్లేస్ చేయడానికి మనము డిటి అనే ట్యాగ్ ను ఉపయోగించుకుంటాము. అండ్ డెఫినేషన్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి మనము దానికి సంబంధించి ఏమిస్తాము, డి అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట అండి, ఓకేనా. సో దానికి సంబంధించిన అవుట్పుట్ ని కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుందాము, కోడింగ్ ద్వారా కూడా ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాము, ఓకే. లెట్ us గో ఫర్ ది కోడింగ్, ఓకే. యుఎల్ ట్యాగ్ తర్వాత ఇక్కడ ఒక కోడ్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నామండి. అగైన్ ఇక్కడ ఒక హెచ్ఆర్ హారిజాంటల్ రూల్ ఒకటి డిజైన్ చేసుకున్నాం, దట్ ఇస్ అ కామన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ డెఫినేషన్ లిస్ట్, ఓకే. సో డెఫినేషన్ లిస్ట్ కి ట్యాగ్ ఏమో ఉపయోగించాము ఇక్కడ, డిఎల్, అంటే ఇక్కడ డెఫినేషన్ లిస్ట్ అనేది నేను ఇక్కడ ఫామ్ చేసుకుంటున్నాము, ఓకే. అండ్ ఒక హెడ్డింగ్ ప్లేస్ చేసుకున్నాము డెఫినేషన్ లిస్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ డెఫినేషన్ టర్మ్ ఏంటి మనకి, డిటి ఏంటి, HTML అండి, అంటే HTML అనే డేటాని డెఫినేషన్ టర్మ్ కింద తీసుకుంటున్నాము. దాని డిస్క్రిప్షన్ కి ఏంటి, డి అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అలానే ఇంకొక డెఫినేషన్ టర్మ్ చెప్తున్నామండి, డిబిఎంఎస్, డెఫినేషన్ టర్మ్ డిబిఎంఎస్, అవునా. దాని డిస్క్రిప్షన్ ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓకే. సో ఇక్కడతో మనకి డెఫినేషన్ లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో డిఎల్ టైప్ ని క్లోజ్ చేసుకుంటున్నామండి, రైట్. లాస్ట్ లో ఏం చేస్తాం, మళ్ళీ మనము బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము, అలాగే HTML ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసుకున్నాము, ఓకే. లెట్ us సేవ్ దిస్ వన్, కంట్రోల్ S. ఒకసారి అవుట్పుట్ ని అబ్జర్వ్ చేద్దాము, రిఫ్రెష్ ది డాక్యుమెంట్, ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే డెఫినేషన్ లిస్ట్ చూసారా, ఒక హెడ్డింగ్ కూడా డిస్ప్లే అయ్యింది, HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, DBMS డేటాబేస్ మేనేజ్మెంట్. అంటే ఈ డెఫినేషన్ టర్మ్ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ లైన్ లో అక్కడ నుంచి ఈ డిస్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి, అవునా. సో ఇలా డిస్ప్లే చేయడానికి మనము డెఫినేషన్ లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము, ఓకేనా. సో ఫస్ట్ మనకి ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డర్డ్ లిస్ట్, ఓకే. సెకండ్ వన్ unordered list, and the third one definition list, okay. సో ఇలా 3 types of list అనేది మనకి HTML లో ఉంటుందండి, ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్
ఎగ్జామ్ లో చాలా సార్లు అడుగుతూ ఉంటారు. 10 మార్క్స్ కి అడుగుతూ ఉంటారు అండ్ 5 మార్క్స్ కి లేదా ఓఎల్ ట్యాగ్ ను యూఎల్ ట్యాగ్ ను ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అనమాట అండి. ఓకేనా? సో బట్ 10 మార్క్స్ అడిగితే కనుక 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ కూడా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒకసారి కాల్ చేసి అడగండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో జాగ్రత్తగానండి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని నోట్బుక్ లో నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ టు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే.